ఒకే ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో తెలంగాణలో కష్టపడి దెబ్బలు తిని ఆఖరికి ఢిల్లీ జంతర్ మంతర్లో దెబ్బలు తిని ప్లస్ చాలా మంది కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి. అందులో ఒకరు చెల్మారెడ్డి ఉండు. చెల్మారెడ్డి మీరు ఏమైనా గుర్తుపడతారా? ఆయన గురించి ఏమైనా చెప్పగలుగుతారా? చల్మారెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వామపక్ష భావజాలంతో పెరిగినటువంటి వ్యక్తి, విద్యార్థి నాయకుడిగా. ఆ మధ్య కాలంలో తెలంగాణ రాకపోతే తెలంగాణలో ఫైట్ చేసి ఫస్ట్ అమరుడు నేనే కావాలనుకున్న వ్యక్తి చల్మారెడ్డి గారు. అయినా తెలంగాణ వచ్చినాక కూడా న్యాయం జరుగుతలేదు, ఎవరి ప్రాంతాలు వాళ్ళే కాపాడుకుంటారు, ఎవరి రాజకీయాలు వాళ్ళే అయిన సందర్భంగా ఆయన మనోవేదనకు గురై తెలంగాణను చూసి ఒక్కసారి అమరుడయ్యిండు. ఎందుకంటే ఆ విధంగా తెలంగాణ గురించి చనిపోవడం కొంత యువత వేల మంది తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఎట్లా కాపాడుకోవాలి, ఎవరు ప్రజలకు పనిచేస్తలేరని మనోవేదన చెంది చనిపోయినటువంటి ఎదిరే చెల్మారెడ్డి గారు. చెల్మారెడ్డి గారితో పాటు ఇప్పుడు మనతోటి మాట్లాడిస్తున్న పిడికిలి న్యూస్ CEO చీమల కృష్ణయ్య గారు కూడా, చీమల కృష్ణన్న గారు కూడా ఢిల్లీలో పోరాటం చేసి 2 దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి. ఆయన అలాంటి మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది కేసులు అయినాయి, కొంతమంది కేసులు కాలేదు. అదేవిధంగా చల్మారెడ్డి గ్రూపులో సేనలో చాలా మంది తెలంగాణ గురించి పోరాడినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా డబికార్ శ్రీనివాస్ కానీ, అదేవిధంగా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. చాలా మందితో పాటు కొంతమంది వెలుగులకు వచ్చిన వాళ్ళు, కొంతమంది కేసులు అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలంగాణ అభిమానులు కేసులు లేకుండా కూడా ఫైట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా చల్మారెడ్డి గారి కుటుంబానికి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. అదేవిధంగా రాజకీయంగా కూడా ఆయనకు వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒకటి నామినేటెడ్ కానీ ఇంకేదన్నా కానీ వాళ్ళకు మంచి, అంటే శ్రీకాంతాచారి గారి తల్లి గారికి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మంచి పదవి ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ గురించి అమరులైనందుకు వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక రాజకీయ భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా మన టీవీ న్యూస్లో 30 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నటువంటి CEO కృష్ణ గారు కూడా ఢిల్లీ పోయి తనులు తినొచ్చింది కాబట్టి ఆయనకు కూడా ప్రభుత్వం ఆదుకొని అదేవిధంగా ఒక గుర్తింపుగా మంచి ఆ విధంగా అందరినీ కూడా జర్నలిస్టులను కానీ మీడియా మిత్రులను కానీ అందరినీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంటుంది. అదేవిధంగా ఆదుకునే క్రమంలో కూడా ఇలాంటి వాళ్ళని కూడా చేదోడు వాదోడుగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.